నమస్తే. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం ఎవరైతే తన సోదరుడు కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు తెలుగుదేశం పార్టీ ఖాళీ కాబోతుంది పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉండబోతుంది అనేది ఆయన మాట్లాడారు. ఇట్లాంటి సందర్భంలో ఆయన ఉద్దేశించి ఆయన్ని టార్గెట్గా చాలామంది తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. కేశినేని చిన్ని తాజాగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 80% ఖాళీ కాబోతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులతో కాంటాక్ట్లోకి ఉన్నారు. అంటే ముఖ్యంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి మంత్రులు కూడా మేమే ఇంకా ఓకే చెప్పలేదు ఎవరికి, చాలామంది కాంటాక్ట్లో ఉన్నారు. ఖచ్చితంగా ఒక సునామీ అయితే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేది ఆయన ఉద్దేశం. దీని మీద ఇప్పుడు రెండు పార్టీల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో అయితే అంతర్మదనం ప్రారంభమైంది. కేశినేని చిన్ని అలా మాట్లాడారంటే ఏదో జరగబోతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడు మాట్లాడినా అదే ధోరణితో మాట్లాడుతున్నారు. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. వైసీపీలో ఉన్నటువంటి చాలామంది నేతలు బయటకు వచ్చేసి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన, కొంతమంది కాంగ్రెస్లోకి చేరు. ఇట్లాంటి క్రమంలో త్వరలోనే మీరు చూస్తారు కదా, 80% వైసీపీ ఖాళీ కాబోతుంది. మా పార్టీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టలేదు, ఇంకా చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, మేమే ఇంకా పెండింగ్లో పెట్టాం అని మాట్లాడటం ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం వైఎస్ఆర్సీపీలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, పుంజుకుంటుంది అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి నేతలను టార్గెట్గా చేసుకోవడంలో ఆయా పార్టీలు బిజీగా ఉన్నాయి. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీలో సీనియర్లు కూడా ఈ పార్టీలో ఉండటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు, ప్రాధాన్యత లేదు, ఇంక పార్టీ అధినేతను కలవాలంటే అంచెలంచెలుగా ఒక 4-5 కలిసి లాస్ట్కి ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమా పార్టీలో ఉండటం అనేది బాగా అసంతృప్తి ఎక్కువైంది. ఇట్లాంటి నేపథ్యంలో కేశినేని చిన్ని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయనే చెప్పాలి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్షణక్షణం ఏదో ఒక మార్పు, అనూహ్యమైనటువంటి సమీకరణాలు, వీటన్నిటితోనే ముందుకు వెళ్తున్నాయి రాజకీయ పార్టీలు.